ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్పల్లి మిట్టాపూర్ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి మందిరంలో ప్రముఖ నాడీ పరీక్ష అనుభవజ్ఞులు దత్తు ఆయుర్వేదం డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ ఎండి ఆయుర్వేద గారిచే గ్రామ ప్రజలందరికీ ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఆయుర్వేద మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ చైర్మన్ లక్ష్మీ గిర్దవర్ గంగారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిరువురు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఇస్కాన్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు అశోకాత్మ నితేష్ దాస్, రత్నమయ రాధికాదేవి, కేశవ్ కరుణానిధి దాస్, గోవిందా దాస్, గంగస్వామి ప్రభు, నర్సింహులు ప్రభు, పలువురు ప్రముఖులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. హరే కృష్ణ. మేము ఇస్కాన్ బోధన్ మరియు దత్తు ఆయుర్వేదం వారి ఆధ్వర్యంలో ఇక్కడ బోధన్ ఎరాజ్పల్లిలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహిస్తున్నామండి. మేము ఇదివరకు ఒక 6 నెలల కింద ఇస్కాన్ బోధన్ ఆధ్వర్యంలో వైరల్ విష జ్వరాల నివారణ గురించి మరియు మిగతా పబ్లిక్ వచ్చేటువంటి చాలా రకాల ప్రాబ్లమ్స్కు ఆయుర్వేద వైద్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి 500 మందికి ఉచిత వైద్య శిబిరం చేశాము. దాని యొక్క భాగంగా ఇప్పుడు ఎరాజ్పల్లిలో సుమారు ఒక 500 మందికి సుమారు 24 లక్షల రూపాయల వర్త్ మందులను ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేయడం అయింది. ఇప్పుడు వచ్చేటటువంటి సీజనల్ వ్యాధులైనటువంటి డెంగ్యూ మరియు మలేరియా, టైఫాయిడ్ మరియు ఈ ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడము, ఈ చికెన్ గున్యా వచ్చిన తర్వాత బాగా ఒళ్ళు నొప్పులు వచ్చి చాలామంది లేవలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వాటన్నిటికీ ఆయుర్వేదంలో మంచి పరిష్కారాన్ని మేము ఈ విధంగా మేము ఆయుర్వేదం ద్వారా వీరికి మంచి సేవ్ చేస్తున్నాం. ఈరోజు దాదాపుగా సీజనల్ వ్యాధులతో పాటు మరియు బీపీ, థైరాయిడ్, షుగరు, కొలెస్ట్రాల్, ఇలా మోకాల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, వీటన్నిటికీ మంచి ఆయుర్వేద చికిత్సలు చేస్తున్నాం. ఇక్కడ కషాయం కూడా ఇస్తున్నాము, దవాచాయ్ అని చెప్పి. సో ఈ దవాచాయ్ కూడా సుమారు 5 లక్షల మందికి కరోనా విపత్తు టైంలో మేము ఉచితంగా పంపిణీ చేయడం అయింది. దయచేసి ఈ యొక్క మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. ఈరోజు ఎరాజ్పల్లి గ్రామంలో ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ డాక్టర్ దత్తు గారి ఆధ్వర్యంలో ఒక మంచి నిపుణుడు, వైద్యుడు, మరి ఇస్కాన్ భక్తుడు ఇక్కడ ఉన్నటువంటి ఎరాజ్పల్లి గ్రామంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు ఇస్కాన్ ఆధ్వర్యంలో వైద్య చికిత్సల నిమిత్తం ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది. వారికి ముందుగా గ్రామం తరపున, గ్రామస్తుల తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం బాగుంటేనే జీవితం బాగుంటుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి బోధనలతో పాటు ప్రజల యొక్క ఆరోగ్యాలు బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో ఇస్కాన్ వాళ్ళు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ అనేక రకాల శ్రమ కోర్చి ఈరోజు ఇటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవి చాలా చక్కటి క్యాంపులు. సమాజంలో ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. రకరకాల ఇంగ్లీష్ వైద్యంతో కూడా కొన్ని జబ్బులు నయం కానటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. క్యాన్సర్ అటువంటి బీమార్లు కానీ లేకపోతే ఇంకా అనేక రుగ్మతలు ఇంగ్లీష్ బీమార్లతోని, ఇంగ్లీష్ మందులతోనూ కూడా తగ్గలేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దానికి అనేక రకాలుగా ఖర్చు పెట్టి కూడా కుటుంబాలు సర్వనాశనమైన కుటుంబాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నీ ఆలోచించి ఇస్కాన్ వాళ్ళు డాక్టర్ దత్తు సార్ గారు శ్రమ కోర్చి ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అందరికీ ఈ ఆయుర్వేద చికిత్స అందిస్తూ ఉన్నారు. కాబట్టి చాలా మంచి కార్యక్రమం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని వారి ఆరోగ్యాలు బాగుంచుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా మరొకసారి గ్రామం తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.